అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా కాలంగా మాణిక్యాలరావు గారు ఎక్కడ పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మేమిద్దరం కూడా మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు, మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మాట్లాడేవాడు పుత్రుడు కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది, ఇద్దరు కలిపి తిరగడం అనుకోని మా సమావేశాలు. ముందు రోజు రాత్రి మాణిక్యాలరావు గారు జాయిన్ అవుతే మర్నాడు ఉదయం నేనే జాయిన్ అయ్యా. ఇద్దరు ఎదురు బదురు రూములు విజయవాడలో. ఆయన ఐసీయూలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే, అడ్డు ఒక 7 అడుగులు కారిడార్. ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని, నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం. ఆఖరి అంశం వాస్తవంగా మాణిక్యాలరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు. మాణిక్యాలరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది. ఒక రోజుగా ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడటం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూటమిలోనే ఎమ్మెల్యే 14లో శ్రీనివాస్ గారు చైర్మన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వల్లభల బాబుజీ గారు ఉన్నారు, అమరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా తాతాజీ గారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు, భోగిరెడ్డి శ్రీనివాసు మిత్రుడు సోదరుడు చనిపోయాడు, ఆదిలక్ష్మి గారి యొక్క ఆ బావగారు. ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.